హై, ఈరోజు అగ్ని పరీక్షలో ఏం జరిగిందో షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకుందాము. మొత్తం అయితే నలుగురు అయితే ఆడినారు. ఒక అమ్మాయి అయితే రాంగ్ కాల్ చేసింది, ఎక్స్ కాల్ చేసింది. అదేదో నాకు స్క్రిప్ట్ లాగే అనిపించింది. ఎందుకంటే విడిపోయాము అని చెప్పంటుంది, తునా వడ్డా అని చెప్పాను అని అంటుంది. మళ్ళీ వెంటనే కాల్ చేస్తే ఆయన ఇమీడియట్గా కాల్ చేసి చెప్పు వాట్సాప్ అని చెప్పి మాట్లాడా. అదేదో నాకేదో స్క్రిప్ట్ లాగా అనిపించింది. ఇంకా ఎమోషనల్ అయిపోయారు. సరే, ఇంకా అది వాళ్ళ ఒపీనియన్. ఇంకా భాగ్యన అమ్మాయి హెయిర్ కట్ చేసుకుంది కదా, నాకైతే సూపర్ అనిపించింది. అబ్బా, మామూలుగా లేడీస్కి హెయిర్ అంటే పంచ ప్రాణాలు. అసలు తిన్నదంతా దీనికే పెట్టుకొని పెంచుకుంటా ఉంటాము. అట్లాంటిది అట్లా కూడా కాకుండా బాయ్ కటింగ్ చేయించుకునేది కదా, అదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఇక లాస్ట్ ఇద్దరు ఆడారు కదా టాస్క్, వెంకీ ఒకడు, హేమంత్ ఒకడు, ఇద్దరు ఆడారు కదా. డేర్ అంటే అదే నబ్బా డేర్ అంటే. మిగతా అంతా జూజుబీ డేర్లు వాళ్ళు ఆడిన వాళ్ళని అట్లా స్కిప్ రాసిన వాళ్ళని అంటున్నాము. అది వచ్చేసి డేర్ అనేది వెళ్ళిపోయారు కదా, ఒక అతను ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడు కదా, అదే డేర్ అంటే. ఎందుకు బిగ్ బాస్ హౌస్లో ఉండాలి ఆడాలి అనుకోవాలి, కానీ అంత డేర్కి రిస్క్ చేయబడలేదని నా ఒపీనియన్. మీకేమనిపించింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాంట్లో అయితే బురదలో పొల్లుకుంటా వచ్చాడు వెంకటేష్, అలాగే బురదలో పొల్లుకుంటేనే బయటికి వెళ్ళిపోయాడు అన్నట్టు అనిపించింది. ఇంకా హేమంత్ అయితే ఆ టాస్క్లో నెగ్గాడు కానీ కంటెస్టెంట్ అవ్వలేదు. మొత్తము 5 మంది కంటెస్టెంట్లు అయితే అయ్యారనిపించింది. ఇంకా ఒక్కరు చాలా ఖాళీలు అయితే ఉన్నాయి. సరే, ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్కి ఎక్స్ కంటెస్టెంట్లు వస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. దీంట్లో మీకు ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేరు అన్నట్టు అనిపించింది. మీకు శాలిని బాగా ఆడినట్టు అనిపించింది. అంటే ఆ టమాటాలన్నీ పైన వేసుకొని ఆడింది కదా, అది ఎలా అనిపించింది మీకు? నాకైతే ఓకే, అది మరీ మురిగిపోయింది, కుళ్ళిపోయింది, పాచిపోయింది కాదు, మనకి కనిపిస్తుంది కదా టమాటా కొంచెం వాడిపోయి అట్లా ఉన్న ఎండకి. మీకు ఎట్లా అనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.